ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుణా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఈ గాయాలేంటి? సార్, మీరు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు సార్, రాధికా మేడం గురించి. రాధిక గురించా? అంటే మీకు రాధిక ఎక్కడుందో తెలుసా? చెప్పండి, మా రాధిక ఎక్కడుంది? చెప్పు గుణా, రాధిక గురించి నీకేం తెలుసు? తను ఎక్కడుంది? కాంపిటీసీ వీడికి రాధిక ఎక్కడుందో నిజంగానే తెలుసా? తెలిస్తే మరీ మంచిది కదా సకల. పల్లవి మర్డర్ కేసులో లోపలికి పంపించొచ్చు కదా. అదంత ఈజీ కాదత్తా. ఇన్నాళ్ళు అది బయట ఉందంటే ఖచ్చితంగా పల్లవి చావుకు సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించే ఉంటుంది. అది పోగు చేసిన ఆధారంతో మన పేరుందనుకో, మొదటికి మోసం వస్తుంది. మన పేరు కాదు సకల, నీ పేరు. చెప్పు గుణా. సార్, అసలు ఏం జరిగిందంటే రాధికా మేడం రాధిక ఏమైందో చెప్పు గుణా. ఈవిడ తను పల్లవి, నా మొదటి భార్య. ఈవిడ పల్లవేంటి సార్? తను ఎప్పుడో చనిపోయింది కదా. గుణా, అదో పెద్ద కథ. ముందు రాధిక గురించి చెప్పు. ఈ మేడంని చూశాక రాధికా మేడం గురించి ఏం చెప్తాను సార్? ఈ మేడం వచ్చిందనే కదా రాధికా మేడం చనిపోయిన విషయం పక్కన పెట్టారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా రాధిక చనిపోవడం ఏంటి? రే రే, ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా రాధిక చనిపోవడం ఏంటి? అలా ఎప్పటికీ జరగదు. మా రాధికేం కాలేదు. నిజం చెప్పరా. రాధికా మేడం గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి సార్? తను నాకు సొంత చెల్లెలతో సమానం సార్. తన కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తాను సార్. అలాంటిది తన చావు గురించి నేను జోక్ చేస్తానా? కార్తీక్ సార్, నేను చెప్పేది నిజం సార్. నన్ను నమ్మండి సార్. తను నిజంగా చనిపోయింది సార్. రాధికా మేడం ఒకరోజు నాకు ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని పిలిచింది. తన మీద ఏదో నిందపడిందని, తనకు సంబంధించిన ఆధారాల్ని సేకరించాలని నన్ను రమ్మంది సార్. అందుకే ఆ విషయం గురించి మాట్లాడాలని నేను వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి మేడన్ని ఒక ట్రక్కు గుద్దేసి వెళ్ళిపోయాను సార్.
చెవండి, రాధిక ఫోన్ చేసి మాట్లాడేది అని మీరు నాతో చెప్పారు కదా. ఈ 3 నెలల్లో రాధిక నుండి మీకు ఫోన్ ఏమైనా వచ్చిందా? చేసింది. ఈ 3 నెలల్లో రాధిక నాతో చాలాసార్లు మాట్లాడింది. ఒకవేళ తను చెప్పినట్టు 3 నెలల క్రితమే రాధిక చనిపోయి ఉండుంటే మీతో ఫోన్ ఎలా మాట్లాడుతుంది? మీతో రాధిక ఫోన్ మాట్లాడింది నిజమే అయితే ఖచ్చితంగా రాధిక బ్రతికున్నది అన్నది కూడా నిజమే కదా. నేను అబద్ధం చెప్పట్లేదు మేడం. నా కళ్ళ ముందే రాధిక మేడం. మీరు అబద్ధం చెప్తున్నారని నేను అండలేదు. నిజం మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు అని అంటున్నాను. రాధిక చనిపోవడం నేను చూశాను అని అంటున్నారు. అయితే తన డెడ్ బాడీని మీరేమైనా చూసారా? తెలీదు మేడం. అంటే రాధికకు యాక్సిడెంట్ అవ్వడం మీరు చూశారు, తను కళ్ళు మూయడం మీరు చూశారు. ఆ ప్రాసెస్లోనే మీకు యాక్సిడెంట్ అయింది కాబట్టి తను చనిపోయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు. అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక మేడం ప్రాణాలతో బతుకుండే అవకాశమే లేదు మేడం. అలా ఎందుకు అనుకుంటారు? మీలాగే తను కూడా ప్రమాదం తప్పి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది కదా. ఉంది. తను ఖచ్చితంగా యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడింది. తను బయటపడింది కాబట్టే నాతో ఫోన్లో మాట్లాడింది. బాగారు అంటే మా రాధి బతికి ఉందంటారా? అవును, తను ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంది. తనకేం కాలేదు. కార్తీక్, రాధిక బయటికి వెళ్ళింది పల్లవి చావుకి కారణమైన వాళ్ళని వెతికి పట్టుకోవడానికి. అదే టైంలో తనకి కూడా యాక్సిడెంట్ అయ్యింది. అంటే పల్లవిని చంపిన వాళ్లే రాధిక మీద కూడా హత్య ప్రయత్నం చేసుంటారనిపిస్తోంది. రాధిక బ్రతికే ఉందని తేలింది కాబట్టి వాళ్ళు మళ్ళీ హత్యాయత్నం చేసే అవకాశం ఉంది. నువ్వు వెంటనే బయలుదేరు. రాధిక ఎక్కడుందో ఎంక్వైరీ చేసిరా. రాధికని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేసాయి. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. కూడా వెళదాం పద. వెళ్దాం సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.